బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్యాంకాక్లోని ఓ పబ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా 63 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో స్థానికులు, విదేశీయులు ఉన్నారు. చతుక్చక్ ప్రాంతంలోని రోంగ్ బీర్ నాల్ డ్రాప్ పబ్లో ఆదివారం రాత్రి 11:57 సమయంలో లైవ్ బ్యాండ్ సంగీత ప్రదర్శన ఇస్తుండగా వేదిక సమీపంలోని సర్క్యూట్ బ్రేకర్ నుంచి పొగలు రావడం మొదలైంది. ఆ వెంటనే పబ్లో కరెంటు పోయిన క్షణాల్లోనే పెద్ద పేలుడు సంభవించింది. వేదిక ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాపించాయి. పబ్ అత్యవసర ద్వారాల వద్ద స్టాళ్లు, టేబుళ్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు బయటకు రాకుండా దారులు మూసుకుపోయాయి. అయితే అక్కడ ఎలాంటి అత్యవసర ద్వారాలు లేకపోవడంతో పొగ కారణంగా ఊపిరాడక ఎక్కువ మంది బాత్రూంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటల్ని అదుపులోకి తెచ్చారు. పోలీసులు గాయపడ్డ వారిని దగ్గరని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్యాంకాక్లోని ఓ పబ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. 63 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో స్థానికులు, విదేశీయులు ఉన్నారు. చతుక్చక్ ప్రాంతంలోని రోంగ్ బీర్ నాల్ పబ్లో ఆదివారం రాత్రి 11:57 సమయంలో లైవ్ బ్యాండ్ సంగీత ప్రదర్శన ఇస్తుండగా వేదిక సమీపంలోని సర్క్యూట్ బ్రేకర్ నుంచి పొగలు రావడం మొదలయ్యింది. ఆ వెంటనే పబ్లో కరెంటు పోయిన క్షణాల్లోనే పెద్ద పేలుడు సంభవించింది. వేదిక ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాపించాయి. పబ్ అత్యవసర ద్వారాల వద్ద స్టాళ్లు, టేబుళ్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు బయటకు రాకుండా దారులు మూసుకుపోయాయి. అయితే అక్కడ ఎలాంటి అత్యవసర ద్వారాలు లేకపోవడంతో పొగ కారణంగా ఊపిరాడక ఎక్కువ మంది బాత్రూంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటల్ని అదుపులోకి తెచ్చారు. పోలీసులు గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.